ఈయన సెంటు భూమి ఇచ్చి నేను అభివృద్ధి చేశాను, సంక్షేమం చేశానంటే సెంటు భూమికి ఎవడంటే పడిపోయేది. 3 సెంట్లు ఇచ్చిన వాళ్ళే నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ 3-4 సెంట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు దిక్కు దివానం లేదు ఈ రాష్ట్రంలో. ఇతనెంత, ఇతని బతుకెంత? సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఇక్కడే ఉంటుందని ఎలక్షన్ అప్పుడు చెప్పారు. ఇప్పుడేమో 3 రాజధానులు అంటారు. దాని మీద అదే చెప్పట్లేదు. ఏరు దాటిన తర్వాత బొడిమల్ల అని చెప్పి సామెత చెప్పినట్టు 2014లో ఓడిపోయాడు. 19లోకి వచ్చేటప్పటికి అన్నీ అమ్మ ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి బతిమలాడుకుని నేను చేసుకున్నాడు. గెలిచిన తర్వాత ఓసరవెల్లి అయిపోయి ఇచ్చిన మాటలు కూడా తప్పి మర్చిపోయి అందుకే చెప్పింది తుగ్లక్ అని చెప్పేసి 3 రాజధానుల విషయం ముందే చెప్పినట్టయితే 2019లో బుద్ధి చెప్పేవాళ్ళు. ఈ రోజు వచ్చి ఏదో పెద్ద వైజాగ్లో ప్రమాణ స్వీకారం చెప్పేసి జనాలందరూ రెచ్చగొట్టి చెప్తున్నాడు. వైజాగ్లో కూడా అక్కడ ప్రజానికి కూడా ఏదో మాకు రాష్ట్ర రాజధాని రావాలి, అక్కడ ఉన్నదాన్ని పీక్కొచ్చి మాకు పెట్టనని చెప్పేసి కోరుకున్న ప్రజలైతే అక్కడ స్పందన కూడా ఏమనిపించట్లేదు. ఎందుకంటే ఏ దేశానికైనా కానీ ఒకే రాజధాని ఉంటుంది. దేశాలకి ఒకే రాజధాని ఉంటే ఇక్కడ రాష్ట్రానికి 3 రాజధానులు పెట్టాలని చెప్పేసి నమ్మిస్తే నమ్మేవాడు ఎవడో లేడు. దానివల్ల ఉపయోగం కూడా లేదు జనాలకి.